ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోయిన్లుగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ ఐటమ్ సాంగ్ లో నటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా పుష్ప ది రూల్ పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా 12,500కు పైగా స్క్రీన్లలో భారీగా విడుదలవుతున్న సినిమా పుష్ప ది రూల్ ఇప్పుడు ఇండియా వైడ్ గా పుష్ప 2 గురించే చర్చ. ఎంత కలెక్ట్ చేస్తుంది, హిట్ అవుతుందా లేదా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ పోటాపోటీగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో సినీ ప్రేక్షకులకి పుష్ప ది రూల్ పార్ట్ 2 విషయంలో పెద్ద షాకే తగిలిందని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే ఇండియా వైడ్ గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి కానీ టికెట్ల రేట్ల విషయంలో మాత్రం ప్రేక్షకులకు కొంత నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ పార్ట్ 2 టికెట్ రేట్లు ఘోరంగా ఉన్నాయంటున్నారు కొంతమంది సినిమా ప్రేక్షకులు. మరికొంతమంది అల్లు అర్జున్ వ్యతిరేకులు సినిమా మీద ఉన్న హైప్ తో ఎక్కువ రేట్లు పెట్టి ప్రేక్షకులను లూటీ చేస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు. ఇక మరోపక్క అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ సినిమాని ఎంత కుదిరితే అంత నెగటివ్ టాక్ తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మా హీరో గొప్ప, మా హీరో రికార్డులు గొప్ప అంటూ ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది సినిమా పెద్దలు మాత్రం సినిమాకు జరిగిన బిజినెస్ మొత్తం లాభాలతో సహా 10 రోజుల్లోనే వెనక్కి రావాలని ఆశించి టికెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారని అది ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు. అలా కాకుండా సింగిల్ స్క్రీన్ లో బాల్కనీ 100, బెంచి 70 రూపాయలు, నేల 40 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెడితే 5 రోజులు ఆడే సినిమా 25 రోజులు ఆడే అవకాశం ఉంటుందని, అలాగే సినిమాకు వచ్చే జనాలు పెరుగుతారు అని, దానివల్ల ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ మీద, థియేటర్స్ మీద బ్రతికే వాళ్లకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా అధిక రేట్లకు టికెట్లు అమ్మడం వలన కొద్ది మంది మాత్రమే బాగుపడతారని, దొరికిన ఆ 10 రోజుల్లోనే లూటీ చేయాలని చూస్తారని, ఇక ప్రేక్షకులు కూడా ఈ అధిక ధరలకు భయపడి కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది అప్పుడే చూడొచ్చని థియేటర్కు వచ్చే వాళ్ళు కూడా రారని సినిమా తీసే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచిస్తున్నారు.